అందరికీ శనార్థులు పొద్దుగాలే మన అందరూ ఇంత ఛాయస్ తాగి నిమ్మల పడ్డటేనా ఇక చలో మరి పోదాం పని ఇక మరి తెర మీదకి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత ఇక మరి ఇలా మధ్యలో మోత ఎవరికి మోగుతుందో వచ్చే ఓ అమ్మా ఏం పిల్లగా ఇటు పోయింది ఇది మహాపత్రిక ఏది ఏమంది ఇట్లా అయింది ఆ కోయాగా ఇవ్వాలి అంత కిందనే చేసింది ఇవాళ మహా దా ఇక చూడు కథ ఎట్టట ఉందో బనకచర్ల పాపం బీఆర్ఎస్ దే ఎవరు ఆయన చిన్న ముఖ్యమంత్రి అనుకొస్తుండు ఏపీ ప్రభుత్వ కుట్రలు కుతంత్రాలను అడ్డుకొని తీరుదాం రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం 10 ఏళ్లలో వారు చేసింది ఏమీ లేదు తప్పులను సరిదిద్దుతున్నాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క బనకచర్ల పాపం బీఆర్ఎస్దే అనుకొస్తుండు ఇక నిన్న మొన్న కొన్ని కాంగ్రెస్ కోళ్ళాగలు కూడా అంటే అంటే ఇక ఇప్పుడు చిన్న ముఖ్యమంత్రి అన్నట్టుగానే రోజమ్మ రొయ్యల పులుసుకు జగనయ్య చేపల పులుసుకు అలవాటు అయ్యి ఆనాడే సంతకాలు చేసిండు కథ నడిపించిండు కథ గమ్మించిండు లోపడి ఎవరో నడిచింది అనేది ఇక నిన్న మొన్నటి దాకా కొన్ని కాంగ్రెస్ కోళ్ళ కూడా లెంకలు కొట్టిన ముచ్చట మనం చెప్పుకున్నాం మళ్ళీ ఇప్పుడు చిన్న ముఖ్యమంత్రి కూడా అదే పాట పాడుతుండు ఇక ఈ కథ ఇట్లా ఉంది ఇక పోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అంత ఈజీగా తీసుకోవద్దు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక మరి ఓ గుసగుస ఏందంటే మధ్యకాలంలో వచ్చగా బయటికి కాంగ్రెస్కి వెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్లను జూబ్లీ హిల్స్నే పొయ్యిగుండా పెట్టి ఆన్నే వండక తినాలి ఆన్నే పండాలి మీరు జూబ్లీ హిల్స్ పొలిమేర దాటొద్దు ఎట్టుబడి జూబ్లీ హిల్స్ను మన కాంగ్రెస్ ఖాతాలో చేసుకోవాలనేది ఇప్పుడు రేవంతమయ్య కంకణం కట్టుకుండు ఇక మరి అన్న కూడా ఏ కోళ్ళకు పచార ఉంది ఏ కోళ్ళకు పచార లేదు దేని పేరు జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుంది అనేది కూడా ఇక ఇప్పుడు వాళ్ళు ఆరాధిస్తుర్రు ఇక ఇంట్లోనే ఇప్పుడు ఇక రాములు కూడా ఏమంటుండు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అంత ఈజీగా తీసుకోవద్దు ఏమంటుండు ఒక్కసారి తెరబెట్టి లోపలికి పోదాం రాపిలాగా ఎన్నో పేజీలా 2లా ఏమంటుండు ఒరేకో ఏది కోజాగా ఇటు పైన కోజాగా ఈ కోళ్ళగా దొరకలేదు మొత్తానికైతే ఇక మరి మనము పక్కా
మరి బిర్రగా ఇక మనం కూడా కంకణం కట్టుకుంటే కానీ ఇక మరి కథ బయటికి రాదు. ఇక మరి మనం ఆ బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను ఇక జనాల వ్యతిరేకత వచ్చింది, అది ఇది ఐసా కైసా అని మనంతరం మనమే సంకర గుద్దుకుంటే మళ్ళీ ఎప్పటాట అవుతుంది, కంటోన్మెంట్ కథ లెక్కన అవుతుంది. అందుకనే అంత ఈజీగా తీసుకోవద్దు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బ్రహ్మాండంగా మనం పట్టు మీద పట్టు ఉడుం పట్టు పట్టి ఎట్టుబడి సాధించుకోవాలి, కారును జూబ్లీహిల్స్లో తిప్పాలి అనేది ఇప్పుడు కేటీ రాములు ఆంబాయము. చూడాలి మరి ఎవరి బట్టకు వాళ్ళు సంకలు అయితే గుద్దుకుంటుర్రు. ఇక ఏం జరుగుతుంది అనేది ముందు చూద్దాం. సీఎం రేవంత్ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ మెగాస్టార్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం జూబ్లీహిల్స్లోని సీఎం అధికార నివాసంలో జరిగింది. సీఎంఓ కార్యాలయం ఈ భేటీకి సంబంధించిన వీడియోను ఎక్స్లో షేర్ చేసింది. చిరంజీవి సీఎం నివాసానికి వెళ్ళిన దృశ్యాలు అక్కడి భద్రతా సిబ్బంది మధ్య ఓ ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అధికారికంగా ఇదో శుభాకాంక్షల భేటీగా పేర్కొన్నప్పటికీ దీని వెనుక సినిమా రంగ సమస్యల చర్చే ఉందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో చిరు ఈ భేటీకి వెళ్ళడం విశేషంగా మారింది. ముఖ్యంగా కార్మికుల సమ్మె వేళ జరగడం దీనికి మరింత ప్రాధాన్యతనిచ్చింది. ఇటీవల తెలుగు సినీ కార్మికుల ఫెడరేషన్ భారీ సమ్మెకు పిలుపునిచ్చింది. పలు డిమాండ్లు నెరవేర్చాలని వారి ఒత్తిడి చేస్తున్నారు. ఈ సమయంలో చిరంజీవి వంటి బడా స్టార్ స్వయంగా సీఎంను కలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పరిశ్రమలో పరిస్థితులు మరింత ఉత్కంఠంగా మారుతున్న తరుణంలో ఈ భేటీ సంభవించడం ఉద్దేశపూర్వకమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు ఎవరైతే ఈ సినిమాకు సంబంధించిన కార్మికులు ఉంటారు కదా, పాపం కార్మిక సంఘాలకు పైసలు తక్కువైతున్నాయట, సంసారం వెళ్తలేదట. ఇక పొద్దున లేస్తే మళ్ళీ అర్ధరాత్రి దొంగరాత్రి ఇంటికి వస్తున్నారట. మరి ఈ రకంగా ఉంది కాబట్టి మా సంసారం వెళ్తలేదు, మా పోరగాళ్ళ ఖర్చులు వెళ్తలేవు అనేది వాళ్ళ ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నారు. ఇక ఎంతో కొంత పెంచుతామనేది వాళ్ళు అంటున్నారు. లేదు మాకు 30% పెంచాల్సిందే, 6 నుంచి 7-8% పెంచుతామని వాళ్ళంటే లేదు మాకు 30% జీతాలు పెంచితేనే మేము సామాన్లు బట్టి పని కానిస్తాం, లేకపోతే పక్కేసి పండ పెడతాం అనేది ఇక బంద్కు పిలుపునిచ్చిరట. ఇక మరి వీళ్ళ తరపుగా మరి ఏమన్నా మతలా వస్తుందా, అసలు ఏంది ఏం కథ అనేది రేవంత్ రెడ్డిని కలిసిండు చిరంజీవి. మరి ఆయన చెవిలో ఏం ముచ్చట చేసిండు, మా ముచ్చటే కావచ్చునా అనేది ఇప్పుడు ఈ కోజాగలు ఇక ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక ఇంకో ముచ్చట ఏందయ్యా, రేవంత్ రెడ్డిని చిరంజీవి ఎందుకు కలిసి ఏమిటికి ఎట సంగతి అంటే ఇక ఇంకో ముచ్చట కూడా సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఏందది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మరి కథ కొద్దిగా ఏమన్నా ఆ బాబది కూడా ఏదో నడుస్తుంది లోపటంగా అనేది కూడా చర్చ నడుస్తుంది. చూడాలా మరి ఇక ఆ కథ ఈ కథ ఏ కథ అనేది రేపు బయటపడుతుంది. కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి శని. బీసీ బిల్లుకు అడ్డుపడుతుంది ఆయనే. సికింద్రాబాదులో బీసీ మద్దతు లేకుండా ఎట్లా గెలుస్తామో చూస్తాం. బీసీ బిల్లు కోసం ఢిల్లీలో తడాకా చూపుతాం. 2 ఏళ్లలో 1,75,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత రేవంత్దే. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం. ఆదిలాబాదు సాక్షిగా చెబుతున్నా, ప్రత్యేక వ్యూహంతో ఆదిలాబాదు జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తాం. జనహిత యాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జనజాతరల తొలి విడత జనహిత యాత్ర క్యాడర్లో జోష్. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బీసీ బిల్లుకు కిషన్ రెడ్డి శనిలా అడ్డు తలుగుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసి బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి ఢిల్లీకి పంపిందని, ఢిల్లీలో బిల్లును తొక్కిపట్టి బీసీలకు రిజర్వేషన్లు రాకుండా బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు.
తెలంగాణ బీసీ బిల్లు పంపగానే ప్రధాని మోదీ అమిత్ షాలు మాట్లాడడం లేదని కిషన్ రెడ్డి దొంగ నాటకాలు వాడుతున్నారని విమర్శించారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు బీసీలకు రిజర్వేషన్లు ఎలా వస్తాయో చూస్తామంటున్నారని, వీరికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనహిత పాదయాత్రలో ఏఐసిసి జాతీయ కార్యదర్శి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ముఖ్య నేతలు శ్రీహరిరావు, కంది శ్రీనివాసరెడ్డితో సహా పాల్గొన్నారు. ఇక చూడొచ్చు మనం ఇక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, ఏంది ఏం కథ అనేది. ఇక ఆఖరికి వస్తాల కల్లా ఇప్పుడు కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి శని, పుల్ల పెట్టేదంతా ఆయనే. మోదీ అమిత్ షా చెవులు గుచ్చేది కిషన్ రెడ్డి. వాళ్ళకి ఇవ్వాలని ఒకవేళ లోపల మనసు ఉన్నా లేదు 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 అనేది అడ్డగాలేస్తుండు. అడుగునా ఈ బీసీ బిల్లుకు గండమై కూర్చుండు కిషన్ రెడ్డి అనేది ఇప్పుడు ఇగో ఈ కాంగ్రెస్ కోళ్ళాగలు అనుకొస్తున్నాయి వీళ్ళ. ఇది కథ. మరి దీని మీద బీజేపీ వాళ్ళు ఏమంటారు ఒక్కసారి వాళ్ళని లైన్లో పోదాం, చూద్దాము ఏమంటారు. మరి కిషన్ రెడ్డి అడ్డుపడుతుంది అనేది మరి కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు. స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో భారత్ ప్రభంజనం. 3 మాసాల్లో 64,500 కోట్ల విలువైన ఫోన్ల ఎగుమతి. ఈ కోళ్ళగా ఫోనే లేపుతలేదుగా. కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి శనిలా మారిండట. హలో శనార్థే, ఓబీసీ మోర్చా సంజయ్ అన్న. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారా? ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాదయాత్ర చేసుకుంటా నిన్న మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పెబ్బా ఏమనుకొస్తుండే అంటే ఈ బీసీ బిల్లుకు అడుగడుగున గండమై కూర్చుండు ఈ కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి శని అని అనుకొస్తుండే. మరి మీరు అడ్డుపడుతున్నారట, ఈ బీసీ బిల్లుని కదలనిస్తలేరట, మెదలనిస్తలేరట, ఇక రాష్ట్రపతి దగ్గర దాన్ని పెండింగ్లో పెట్టిటట. ఏంది మరి భాగవతం? వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాటకు నిలబడి చేయాలి. ఈ ఉద్దేశం ఉండబట్టే మా మీద వాళ్ళు బదలాం చేస్తున్నారు. అంటే ఇప్పుడు తారసే మీకనే ఉందటగా. మాట అని ఎందుకుంటుంది? నువ్వు వాళ్ళకు అన్ని తెలుసు. 42% రిజర్వేషన్ వాళ్ళ మనసులో లేదు, ఇచ్చే ఉద్దేశం లేదు కనుక వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే 70 సంవత్సరాల్లో ఇంతమంది ప్రైమ్ మినిస్టర్లు అయ్యిండ్రు, ఇంతమంది సీఎంలు అయ్యిండ్రు, ఎన్నడూ బీసీల గురించి మాట్లాడలేదు. నెహ్రూ కాడికి వెళ్ళి ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ వరకు కూడా బీసీ వ్యతిరేకులే. మరి వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేయకుండా రిజర్వేషన్ కల్పించాలి. అది వాళ్ళు కంటి తుడుపు చర్యగా పనులు చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, టైం పాస్ చేయడానికి. వాళ్ళు ప్రజలలో వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది కనుక ప్రతి విషయంలో ఇది ముంగటి తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ రిజర్వేషన్ల గురించి తెలంగాణనే మనం డిసైడ్ చేసుకోవాలి కానీ ఢిల్లీ కేంద్రంగా తీసుకుపోయి అక్కడ దాన్ని
చూపించుకోవడానికి, వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికే చేస్తారు తప్ప వేరేదేం లేదు. బీసీల మీద ప్రేమ ఉంటే బీసీలకు ఉన్న ఏదైతే కుల వృత్తులు చేతి వృత్తులలో ఉన్న దానిని బడ్జెట్ విషయంలో మాట్లాడాలి తప్ప ఈ రిజర్వేషన్లు గురించి వీళ్ళు కంటి తోడుపు చర్యలుగానే పనిచేస్తున్నారు. వీళ్ళు అంతా మోసపూరితమే, ఇదంతా మోసపూరితమే. వాళ్ళ మనసులో ఉంటే ఇటువంటి ఏది చేయకుండా ఇచ్చేస్తుండే. వాళ్ళకి ఇష్టం లేదు కనుకనే ఈ పనులు చేస్తున్నాం. ఓ అమ్మా, మరి ఇప్పుడు మేమే ముందర పడుతున్నాం, మేమే ఇది చేస్తున్నాం. అడుగున మాకు నేను ఒక మాట చెప్తా, బీసీల గురించి దమ్ముంటే బీసీ సీఎం చేయాలి. వాళ్ళు దమ్ముంటే వీళ్ళు బీసీలకు పెద్దపీట ఇవ్వాలి. బీసీలకు ఎంతమందిని మంత్రి పదవులు ఇచ్చిండ్రు. వీళ్ళు ఎందుకు ఇప్పుడు మేము 27% రిజర్వేషన్ కింద మేము రిజర్వేషన్ ఇచ్చాము. మేము 27 మందికి మంత్రి పదవులు ఇచ్చాము. మేమంటాం మాకు బీసీ ప్రధాని ఉన్నాడు, మీకేమున్నాడు చెప్పండి. మీరు చేయగలుగుతారా బీసీ ప్రధానిని? మీరు చేయగలుగుతారా బీసీ సీఎం ని? ఎందుకండి ఇవన్నీ రాజకీయాలు ఎందుకు? ప్రజలతో ఆటలు ఆడుకోవడానిక? అవతల ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు, ప్రజలకు గమనిస్తున్నారు, ప్రజలు అన్ని చూస్తున్నారు. రేపు వీళ్ళు స్థానిక సంస్థ ఎలక్షన్లకు పోతే వీళ్ళకు గుండు సున్నా వస్తుందనే ఆ బాధతోనే దాన్ని ముందర పోకుండా ఉండాలని అంటే బీజేపీ మీద పెట్టాలని వాళ్ళకు ఉన్నది. అదే ఇప్పుడు కిషన్ రెడ్డి రాష్ట్రానికి సరే ఏం కాదంటావు? కిషన్ రెడ్డి గారు ఉన్నందుకే కదా కొన్ని ఇప్పటి వరకు కూడా ఈ సీట్లు వచ్చినాయి. కిషన్ రెడ్డి గారు ఉన్నందుకే కదా పార్టీ నడిచింది కదా. ఆయన సామర్థ్యం ఉంది కనుకనే నడుస్తుంది కదా. అదే 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 సరేనా శనార్థి. ఇది బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకుడు సంజయ్ ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఈ పదం పాడితే ఇప్పుడు ఆ కోల్యాగా గా పదం పాడుతుంది. ఇక పోతే కేసీఆర్ హరీష్ ఈటలకు అరెస్టు గండం. కేసీఆర్ హరీష్ రావుల ఆదేశాల ప్రకారమే నిర్మాణాలు. కేసీఆర్ హరీష్ గుడ్డిగా సూచించారు. తెలిసిన రాజేందర్ నిధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తెలిసినా రాజేందర్ నిధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలకు గుడ్డిగా ఆమోదం తెలిపారని నివేదిక. ఆర్థిక శాఖ చేయాల్సిన కనీస బాధ్యతలు నిర్వహించలేదన్న కమిషను. ముగ్గురిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్కు కమిషన్ సూచన. ఓ అమ్మా, కమిషన్పై వేసిన కమిటీతో సిఎస్ భేటీ. నేడు తెలంగాణ క్యాబినెట్లో సంచలన నిర్ణయాలు. ఇక ఇటుపోయి అటుపోయి చిన్నగా మెల్లగా ఈ కాళేశ్వరం కథ ఇప్పుడు రేవంతమయ్య చేతికి వచ్చిందట. ఎంత? 650 పేజీల నివేదిక. 650 పేజీల నివేదిక ఇక రేవంతమయ్య చేతికి వచ్చిందట. ఇక మరి మొత్తానికి ఇక మరి నిన్న మొన్న అంటారు చూడు, ఇక మరి అసెంబ్లీ ఎలక్షన్ల ముందర ఓ కేసీరావు నీకు చెంచల్గూడ జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అనే మాట కాడికి ఎవరము చిన్నగా దగ్గరికి వచ్చి మూతి కాడికి వచ్చి కూర్చుంది. చెంచల్గూడ జైల్లో కేసీరావుకు రేవంతమయ్య ఇక ముగ్గు పోసి శంకుబండ నాటేది ఉందట. అవో ఆడికి వచ్చిందట కథ. ఇక మరి ఈ కోయిల్లాగా ఓ పక్క అల్లుని ఇంకో పక్క కొడుకును ఇక వాళ్ళను వీళ్ళను కొన్ని కోయిలాగల పెద్ద కోయిలాగల విలువనంపుకొని బాయికాడ మీటింగ్ పెట్టిండి అట. నీ పాడైపోను ఈ పంచాదే ఇట్ట ఉంది. ఈ రకంగా తినకూడు పెయికి పట్టకుండా పాపం కేసీరావయ్య వింటే ఇప్పుడు బిడ్డ చల్లకుండా బిడ్డ కూడా కొంత దూరం అయిపోయింది. అటు బిడ్డే దూరం అయింది, బిడ్డ మాట్లాడతలేదు. ఇక ఇప్పుడు ఈ రకంగా కాళేశ్వరం కథ మేము అసెంబ్లీలో సినిమా చూపిస్తాము. 650 పేజీలు మళ్ళీ వేసుకుంటా
మేము ఇక రేపు అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేసీరావయ్య భాగవతము అని టైటిల్ పెట్టి ఇక అందులో ఇక కల్వకుంట్ల సినిమా అని చూపిస్తామని ఇప్పుడు రేవంతమయ్య అనుకొస్తుంది. మొత్తానికి అన్నమాట రేవంతమయ్య అసెంబ్లీ ఎలక్షన్ల ముందర అన్నమాట నిలబెట్టుకునే రోజు ఇప్పుడు దగ్గరికి వచ్చింది అనేది అనిపిస్తుంది. ఇగో అందుకనే ఇక మరి కోలియాకు అరెస్టు గండం. చెంచల్గూడ జైల్లో రేవంతమయ్య కేసీరావయ్య డబల్ బెడ్రూమ్కు ముగ్గు పోసేయాల ఆ గడియ మూతికాడు కూర్చి కూసుంది అనేది కనపడుతుందిలా. ఇంకేముంది? ఎవరు మీరంతా? వామ్మో కవితం వచ్చింది. కేసీఆర్ లేకుంటే మీరెక్కడ? నల్లగొండ జిల్లాలో పార్టీని నాశనం చేసిన నాయకుడు నన్ను అంటాడా? సూర్యాపేటలో ఆయన చావు తప్పి గెలిచాడు. లిల్లీపుట్ నాయకుడు నా గురించి మాట్లాడడం ఏంటి? ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నేతలు కనీసం స్పందించలేదు. మల్లన్న వ్యాఖ్యల వెనుక చాలా పెద్ద నాయకుడు ఉన్నాడు. నా దగ్గర కోవట్టులను పెట్టానని సంబరపడుతున్నాడు. ఆయన దగ్గర కూడా నా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కథ మతలా కూడా ఈమె కాడికి వస్తుందట. ఈమె కథ మతలా అంతా మాకు వస్తుందని వాళ్ళు శంకలు గుద్దుకుంటే మీ భాగవతం కూడా నా కాడికి వస్తుందని చెల్లె ఈ రకంగా చెప్పుకొస్తుంది. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. 72 గంటల దీక్ష చేసి తీరుతా. ఒకసారి మరి కవిత ఏమన్నది, ఏంది ఏం కథ అనేది మనం ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాము. వాట్సాప్ లేపినా ఏంది వాట్సాప్ ఎందుకు ఓపెన్ అవుతలేదు? ఎవరాలు లాగౌట్ చేసింది? మీకు ఫోన్లన్నా వినిపించే ఉపాయం చేస్తా. కవితమ్మ ఏమన్నది, ఎట్ట సంగతి? ఆమె ఏమన్నదో ఒకసారి ఇందాం. కొద్దిగా కెమెరా జూమ్ పెట్టు. నేనేమంటున్నా అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. 2, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. 1. 2 ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే
మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక్క సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులు లొట్టపోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిలీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడుతారు. కార్తిక్ రెడ్డి అట. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమం కార్తిక్ రెడ్డి సవితమ్మ కొడుకు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు. కార్తిక్ రెడ్డి ఉన్నారని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్ని బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా. ఇప్పుడు అనుమానం ఏంటంటే పాపం గీ ఎత్తున మాటలు అంటుంటే, నన్ను అడ్డగోలుగా కూతలు కూస్తుంటే, నేను కల్వకుంట్ల కుటుంబం ఆడబిడ్డను, ఇవాళ ఎవడో అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా నిన్నే అలా వచ్చి కారెక్కి ఇవాళ ఆయన నేను పెద్ద మోదవర్నని నా మీదనే ఆయనే మరి ఇసురు కొడుతుండు మాటలు. మరి ఎవరు అనిపిస్తున్నారు? పెద్ద తలకాయల అస్తం లేనిది, పెద్ద తలకాయల అభయం లేనిది ఈ కోళ్ళాగలు ఎట్లా అంటాయి? నన్ను ఎందుకు పగబట్టిర్రు? నన్ను పక్క పార్టీ వాళ్ళు వీళ్ళు గుమ్మాజకాయ గుంపు కట్టి ఇంక మరి నా ఇచ్చులు కచ్చకాయలు ఎంచిపోస్తుంటే మీకెందుకు శరం వస్తలేదు? బీఆర్ఎస్ లీడర్లకు ఎందుకు శరం వస్తలేదు? బీఆర్ఎస్ లీడర్ల నోరు ఎవరు మూపిస్తుర్రు? ఎవరి హస్తం ఉంది, ఎవరి కుట్ర ఉంది, ఇంకెవరిగా అనేది ఇప్పుడు జనాలు ఆలోచన చేయాలి. మా అయ్య మంచోడే, మా అయ్య దేవుడే, కానీ చుట్టూ దయ్యాలున్నాయి అని ఏనాడైతే కవితమ్మ నోట్లోకి వెళ్ళి ఈ మాట జారిందో ఇక అప్పటి సంది ఇక ఆ కోళ్ళాగలు అర్థం కావచ్చు. ఇక ఆ కోళ్ళాగలు అమ్మా చెల్లే ఇక ఇప్పుడు ఈ రకంగా ఈమెని మొత్తం ఇప్పుడు గంజిల కనుక ఈగని తీసేసి ఇక ఇప్పుడు ఆమెని ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ కనీసము వాళ్ళకు శరం కూడా వస్తలేదు అనేది ఇప్పుడు కవితమ్మ ఆంబాయం. ఇక మొన్న ఓ కోళ్ళాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఏమన్నది సూర్యాపేట కోళ్ళాగా ఆయన గురించి మాట్లాడు వేస్టు, కవితమ్మ గురించి మాట్లాడు వేస్టు. ఇప్పుడు ఈమె అన్నదిగా లిల్లీపుట్ నాయకుడు అట. అగో ఆ కోళ్ళాగా అన్నందుకు ఇక ఆ కోళ్ళాగా కూడా బాగానే కౌంటర్ ఇచ్చింది. నువ్వు ఏడవైనావు, ఏడ ఉన్నావు, నువ్వు ఏం చేసినావు గతంలా? శతక బండి వేసుకొని సందులు తిరిగినోనివి, శతక బండి వేసుకొని సందులు తిరిగినోనివి ఇవాళ నువ్వు మా అయ్య పుణ్యాన నువ్వు ఇవాళ ఇగురు పెట్టి ఇవాళ మాకే మా శుద్ధులే ఏంచిపోసే అంత మునగానివైనవా నువ్వు అనేది కవితమ్మ ఆంబాయం వెళ్ళగోసుకుంటుందిలా. అందుకనే ఒకటే మాటలా గా లిల్లీపుట్ అనేది ఇక ఇప్పుడు తెర మీద తీసుకొచ్చింది తల్లి. ఎవరు ఉద్యమం చేసిర్రు? కేసీరావే లేకపోతే నీ ఉనికి ఎక్కడిది, నీ చరిత్ర ఎక్కడిది? నువ్వు శతక బండి వేసుకొని సందులు బంధులు తిరుక్కుంటా గాన్యే పందువు గాన్యే ఉందువు, నీకెక్కడిది ఇవాళ ఈ కథ అనేది ఇప్పుడు ఇక ఆమె కడుపంత కుమరావై ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది సూర్యాపేట కోళ్ళాగ మీద. సరే ఇక ఈమె కథ ఇట్టుంది. ఇక పోతే బనకచర్లపై ఎంతవరకైనా పోరాడతాం. బనకచర్లపై ఎంతవరకైనా పోరాడతాం.
ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనివ్వం. ఈ విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి భేటీలో మా వాదనలు గట్టిగా వినిపించాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దపల్లిలో రేషన్ కార్డుల పంపిణీ, ఐటీఐ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన, పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్. ఎంతవరకైనా పురస్తే దీని మీద ఇక మరి లోకేశం, ఏపీ మంత్రి లోకేశం కూడా జర్ర గరంగా కోలియాగా ఏదో ఇక మరి పెరసరగా మాట్లాడిందట. ఎటువంటి నీళ్ళు గుంజుకుపోయే వ్యవహారం చేస్తాము, మిగులు నీళ్ళే మేము కొనబోయేదని ఇక మరి ఆ కోయిలాగా అంటుంది. అసలు నీ కథ ఎక్కడిది అనేది మరి వీళ్ళు అంటుర్రు. ఎంతవరకైనా పురాస్తే మర్యాద పేకాట అనేది ఇక ఇప్పుడు కాంగ్రెస్ కోయిలాగలు మరి లెంకలు కొడుతున్నాయి. చూడాలి రేపు ఈ బనకచెర్ల కథ మరి బగ్గు అంటదా లేకపోతే ముందు చూద్దాం. కానీ ఇక మరి అది అన్నట్టు ఇంత శాయసు కదా ఆగొస్తా మా కోయిలాగలట మీకేమో చూపిస్తాయట. ఉన్నారు ఇక రారి వచ్చిన ఇక మరి ఇంక ముచ్చట ఏముని చిన్నగా అరుచుకుందాం. సాక్షి పేపర్ వచ్చింది. సాక్షిలా ఏం భాగవతం ఉంది, ఏం కథ అనేది ఒక్కసారి చూద్దాం. యూరియా కోత, రైతన్న వెత. తీవ్రమైన కొరత నేపథ్యంలో ఒక్కొక్కరికి 2 బస్తాలు ఇస్తున్న ప్రభుత్వం. అమ్మా, ఇటీవల వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వరి నాట్లు ఊపందుకున్నాయి. నినమన ముసురు పడ్డాయి, బాగానే జర ఉరుకులో పెట్టిర్రు. దీంతో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా అవసరమైన మొత్తంలో యూరియా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే తీవ్రమైన కొరత నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ విధానంలో ఒక్కొక్కరికి 2 బస్తాలే ఇస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ ఆగస్టు నెలలో రైతుల అవసరాలు తీరాలంటే కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. కేంద్రం నుంచి ఆ మేరకు యూరియా వస్తేనే గండం గట్టెక్కే అవకాశం ఉంటుందని, లేకపోతే రైతులు రోడ్లెక్కే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం వానాకాలం సీజన్కు గాను నెలల వారీగా కేటాయించిన 9.80 ఎల్ఎంటీల యూరియాలో కోత పెట్టడంతోనే రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, రాష్ట్రానికి కోటాకు మించిన ఎరువులు సరఫరా చేశామంటూ వేరొక కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో గందరగోళం నెలకొంది. ఒకసారి మరి ఈ కథ మీద ఒక కాంగ్రెస్ కోయిలాగా ఫోన్ చేద్దాము. ప్రభుత్వ విపు ఆలేరు ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాము. ఏమంటాడు, ఏం కథ దీని మీద అనేది ఒక్కసారి అడుగుదాం. మరి వాళ్ళు కోటాకు మించి మేము యూరియా పంపించినాం అంటుర్రు. మరి ఈ గందరగోళం ఏంది, ఈ కథ ఏంది? వరి నాట్లు ఊపందుకోవడంతో పెరిగిన డిమాండు, అవసరానికి మించి యూరియా సరఫరా చేశామన్న కేంద్రం ప్రకటనతో గందరగోళం. డిఏపి, ఎంఓపి కాంప్లెక్స్ ఇలా అన్ని ఎరువులు కలిపి చెప్పారంటున్న రాష్ట్ర అధికారులు రైతులకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందంటూ ఆందోళన. వానాకాలానికి 10.48 ఎల్ఎంటీల యూరియా అడిగితే 9.80 ఎల్ఎంటీలే కేటాయించారు. 4 నెలల్లో 6.60 ఎల్ఎంటీలు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటి వరకు 4.50 ఎల్ఎంటీలే ఇచ్చారు. కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి తుమ్మల లేఖ. తక్షణమే యూరియా సరఫరాకు విజ్ఞప్తి. ఆలేరు ఎమ్మెల్యే ఫోన్ లేపుతలేడు. మరి పెద్ద మనిషి మరి జాతర ఎందుకంటే మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇంటికి జనాలు పోతుంటారుగా, మరి ఎవరితో మాట్లాడుతుండో లేకపోతే ఏం పని మీద ఉండో. కానీ ఇంకొకసారి ఇంకో కోయిలాకు, ఈ వికారాబాద్ కోయిలాకు ఫోన్ చేద్దాం. ఈ కోయిలాగా ఏమంటుందో, కాంగ్రెస్ కోయిలాగా. ఓ పిల్లగా శనార్థి, నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. ఏమి లేదు, యూరియా కోత, రైతన్న వెత అని మరి పేపర్లో దంచుకొచ్చి రాసుకొచ్చిర్రు.
ఏదో కోటాకు మించిన యూరియా మేము పంపించినాం తెలంగాణ కానీ కేంద్ర మంత్రి అంటుండు మరి ఇక్కడ యూరియా మీరు ఒక్కొక్క రైతుకు 2 బస్తాలే ఇస్తుర్రట. ఈ పాపం మరి కాంగ్రెస్ వాళ్ళదా బీజేపీ వాళ్ళదా? ఇప్పుడు ఏంది రైతులకు ఏం అర్థమవుతలేదు, తిక్కడ పక్కడ అవుతురు ఊర్ల పొంచి. ఏం చెప్తావు? ఏం లేదన్నా, ఇప్పుడు ఏమైందంటే వర్షాలు ఒకటేసారి పడుతున్నాయి కదా. అవు ఆ వర్షాలు ఒకటేసారి వరకు అందరు ఒకటేసారి అయ్యే వరకు కొద్దిగా ప్రాబ్లం అవుతున్నట్టున్నది. ఆహాహాహా ఇదా కథ. ఆ మధ్యన కరువు వచ్చింది. ఇప్పుడే నిన్నవానే ఈ ఆనదేవునికి ఊపు వచ్చింది. ఊపు వచ్చింది, అట్లా అయ్యే వరకు జర ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయ్యి అట్లా అవుతున్నది తప్ప వేరేది ఏం లేదన్నా. అదా కథ అన్న ఇంకా ఏం సంగతి? మరి పాదయాత్ర అని మొదలు పెట్టిరు కాంగ్రెస్ కోళ్ళాగలు. మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బలం చూపించుకుందామనా? ఓట్ల కోసమేనా ఈ కథ అంతా? లేదన్నా, ఓట్ల కన్నా ముందు కూడా చేసారు కాంగ్రెస్ వాళ్ళు పాదయాత్ర. అమ్మా ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఏమైనా కావాలా, ఇంకేం కావాలి, ఇంకేం అందాలి, ఇంకేం అందుతలేవు అనేది పాదయాత్ర. అమ్మో మీ గడప దొక్కినాయా? పథకాలు తొక్కలేదా? ఇంకేం కావాలి? మీ సమస్య ఏంది? ఇదా ఇంకేమైనా లోతుగా మీ సమస్యలు ఏమున్నాయి అది నరసనా. ఇది కథ. మొత్తానికి వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ లీడరు కృష్ణ ఈ రకంగా అమ్మాయి వెళ్ళవేసుకుని ఉంటేనే శనార్థి మంచిది. ఇది కథ. అంటే వాస్తవంగా ఒక మాట ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఇక నిన్న మొన్నటి దాకానే ఆనదేవుడు పండుకుండు, నిర్ణయాలనే ఇక లేచి ఉరుకులో పెడుతుండు కాబట్టి రైతన్నలకు ఊపు వచ్చింది. అరే రే వచ్చారా పాయరా దున్నురా పెట్టరా నాటయ్యరా తేరా మందు బస్తాలు తేరా గుప్పురా. ఈ కథ అంతా ఒకటే పారి అయ్యేసరికి జరంత తక్లీఫ్ అవుతున్నట్టుగా కోళ్ళగా అన్న మాటలో కొంత వాస్తవం అయితే కనబడుతుందిలా. ఇక పోతే వారం తర్వాతే వానలు. మళ్ళీ అనుకుంటాట ఆనదేవుడు ప్రస్తుతం వర్షాలకు అనుకూలించని వాతావరణ పరిస్థితులు, తేలికపాటి వానలతో సహరి భారీ వర్షాలకు వేచి చూడాల్సిందే. బుడబుడ వానలే పడతాయి అట, తుపురు సాంపి చల్లినట్టుగా. మళ్ళీ ఇక ఆనదేవుడు ఉరుమాలే తరుమాలే మెరవాలే పగడబదిగా కుండపోత గురవాలంటే జరంతా టైం పడుతుంది అనేది చెప్పుకొస్తున్నారు. వారం తర్వాతే అంటున్నారు భారీ వర్షాలు. రాష్ట్రంలో వర్షపాతం గణాంకాలు క్రమంగా పడిపోతున్నాయి. 10 రోజుల క్రితం కురిసిన వర్షాలు ఉత్సాహపరిచినప్పటికీ ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 10% లోటు వర్షపాతం ఉంది. గత 5 ఏళ్ల వర్షపాతం గణాంకాలను పరిశీలిస్తే ఆగస్టు నాటికి రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కానీ ప్రస్తుతం నైరుతి సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వర్షపాతం లోటులోనే ఉంది. గత వారం వరకు సాధారణ స్థితికి వచ్చిన గణాంకాలు మళ్ళీ పడిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, 1-2 చోట్ల మోస్తారు వర్షాలు నమోదవుతున్నాయి. కానీ వరుస వర్షాలకు అవకాశం లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మరో వారం వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇంటున్నారులా ఓ పబ్లికో, ఇంకా వారం రోజుల తర్వాతే మళ్ళీ ఆనదేవునికి ఊపు వస్తుందట. అప్పుడు డీజే పాటతోటి చంగడ వెంగడ ఎగురుకుంటా మళ్ళీ ఉరుము మెరుపు ఏం చేయాలని అది చేస్తాడట ఇంకా వారం రోజులకు. ఇక అప్పటిదాకా జోలపాట ఇనుకుంటా తమాషగా ముద్దుగా నిద్రపోతాడట. మరి ఎందుకంటే ఆయన కనిపెట్టుకొని పని చేయరి, పుసుకు ఉరుకులో పెడితే మళ్ళీ అంతా ఉల్టపల్ట కాగల వ్యవహారం. నమస్తే తెలంగాణ. బనకచర్లలో అదాని బిగ్ డీల్. ఏహే బాబు తాపత్రయం, రేవంత్ మౌనం వెనుక కార్పొరేట్ చక్రం. విద్యుత్తు ప్రాజెక్టుల కోసం నీళ్ళ తరలింపే అసలు రహస్యం. వామ్మో, అయితే ఈ ముచ్చట అడగవలసిందే. వీరికో అదాని చక్రం తిప్పుతున్నాడు.
చూద్దాము ఈ కోయిలా ఏమంటుందో ఒక బీజేపీ కోయిలాగా. The person you have called is speaking to someone else. You can గోదావరి నది నుంచి 200 టీఎంసీల వరద జలాలను బనకచెర్లకు మళ్లించి కరువు పీడిత ప్రాంత రైతాంగానికి సాగు. శరార్థి ఓ పిల్లగా బాగున్నారా? అంత నిమ్మలమే తాత. ఏం లేదు కానీ ఈ బనకచెర్ల కథ నడుస్తుంది. ఈ బనకచెర్లలో అదాని బిగ్ డీల్, బాబు తాపత్రయం, రేవంత్ మౌనం, వెనక కార్పొరేట్ చక్రం, బిగ్ డీలు. మరి అదాని అనుకొస్తుర్రు. వరకు ఈ కోయిలాగా అప్పుడే ఫోన్ కట్ చేసింది. ఇది వారబోసింది, కోయిలాగా వారబోసింది. ఉన్నమాట చెప్పిరగా అంటే ఇది ఆలో అన్నది ఏదో ఏదో గీసమైన కథ నడుస్తుందిలా. ఇది నిజామాబాద్ కోయిలాగా, ఓ ఇది కోయిలా పేరు రవీంద్ర. ఇది పరవారం వస్తుంది. మరి ఇంకెవరు గట్టి బీజేపీకి బూర నర్సయ్య చేద్దామా? పెద్ద మనిషి ఏడమండవు మరి. బనకచెర్ల లింకు ప్రాజెక్టు అంచనా వ్యయం 80,000 కోట్లు. ఇంత వెచ్చించిన సాగులోకి వచ్చే కొత్త ఆయకట్టు అత్యల్పమే. బనకచెర్ల ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టుకు ఇప్పటికే కృష్ణా నుంచి నీరు అందుతున్నది. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. At the tone, please record your message. When you have finished recording, you may hang up. హలో, ఈ పెద్ద మనిషి ఫోన్ చెప్తలేడు. సరే, ఇక ఈ కథ ఇట్లా ఉంది. మరి బనకచెర్లలో అదాని బిగ్ డీల్ అనేది రైతులను ఎండబెట్టి విద్యుత్ ఉత్పత్తికి నదీ జలాలు. చూద్దాం ఇక ఎవరిది డీలు ఎవరిది కథ అనేది ముందు చూద్దాం. ఇంకేం రాసి కోయిలాగలు భూ కబ్జాలకు ఎన్ఓసి, గోపన్పల్లి భూములపై అడ్డగోలుగా ప్రైవేటుకు హక్కులు కల్పిస్తున్న అధికారులు. పాత తేదీలలో కాగితం పట్టుకొచ్చారా? అయితే ఆ సర్కారీ స్థలం మీదే, కబ్జా చేసుకోవడానికి నిబంధనలు అడ్డుగా ఉన్నాయా? ఏం పర్లేదు, సేల్ లీడును చూపిస్తే రికార్డులన్నీ మార్చి పారేస్తాం. గోపన్పల్లి ప్రభుత్వ భూముల సంతర్పణలో అధికారుల నుంచి ఇలాంటి అనాధికార ఆఫర్లే ఇప్పుడు హాట్ టాపిక్. ఎవరు ఏ కాగితం పట్టుకొచ్చినా సుప్రీంకోర్టు సూచనలను ముందు పెట్టి రంగారెడ్డి జిల్లా అధికారులు ఎన్ఓసీలు ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల కోసమో అక్రమార్కుల కోసమో వక్ర మార్గంలో పయనిస్తున్నారు. ఒంటి కాలిపై నిలబడి నిరుద్యోగుల నిరసన. గోపన్పల్లి భూముల రక్షణ కోసం కొనసాగుతున్న BTNGOల ఆందోళన. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఇక వీళ్ళు కొన్ని కోయిలాగల ముంగటేసుకోరు. తాగు ఊగు మందు సీసాలు ముందు పెడుతున్న రేవంత్ సర్కారు. పట్టణాల్లో బీర్ కేఫ్లు, పల్లెన వైన్ షాపులు. మహానగరానికి వెలుపలి పట్టణాల్లోనూ మైక్రో బ్రూవరీలకు ప్రభుత్వం కసరత్తు. అమ్మకాలు తగ్గితే పల్లెలకు విస్తరింపు. చుక్క మద్యం అమ్మకుండానే 15 రోజుల్లో 15,000 కోట్ల మద్యాదాయ ఆర్జనకు ప్లాన్. నేడు లేదా రేపు నూతన పాలసీ ప్రకటన. ఇన్స్టంట్ బీర్ కేఫ్లు రాబోతున్నాయని 5 నెలల ముందే చెప్పిన నమస్తే తెలంగాణ. తాగు ఊగు మందు సీసాలు ముందు పెడుతున్న రేవంత్ సర్కారు. కోయిలాగం తీసుకుందాం. మరి ఇది నిజమా? అసలు ఏంది, ఏం కథ, ఏం చెప్తా? ఒక్క కోయిలాగం లైన్లో తీసుకుందాం, లేకపోతే గీవని తీసుకుందాం. ఈమె బాగా చెప్తుంది. ఏమో మన కాల్వ సుజాత. ఏమో మరి ఫోన్ లేపుతుందా అవుతుందేనా? మందు సీసాలు ముందు పెడుతున్న రేవంత్ సర్కారు. మరి ఏమంటుందో చూద్దాం. ఏమి కొత్త పాలసీ చేయబోతున్నారా? చెప్పు కాకా. నమస్తే ఓ తల్లి. నమస్తే.
ఏందమ్మో తాగు ఊగు అని ఏదో మందు సీసాలు ముందు పెడుతున్నారు రేవంత్ సర్కారు అని ఈ బీఆర్ఎస్ కోయిలాగలు అంటున్నాయి. ఏదో నూతన పాలసీ ఏదో తేబోతున్నారట. మరి ఇది ఎక్కడి కథ? సంసారం వెళ్తలేదా ఏంది తెలంగాణ సంసారం? లైవ్లే ఉన్న తల్లి. నేను ఏమన్నా కేసీఆర్ పాలన అనుకుంటున్నా తాపియన్కి తాగినోనికి ఈగలతో పట్టుకుంటా అని చెప్తున్నారు. ఏమన్నా చూస్తున్నావు కదా. ఏమో మరి పిచ్చోళ్ళకు పని పాట లేదు. ఏదో ఒకటి తీసుకొని వస్తారు. పాలసీ తీసుకొని వస్తే అమ్మేది ఎంత అమ్మాలి అంతే అమ్ముతారు. వీళ్ళలాగా గల్లీకి ఒకటి సందుకొకటి గుడి లేదు బడి లేదు అన్ని జాగాలల్లో తీసుకొని వచ్చి వైన్ షాపుల్ని పెట్టి మందు తప్ప ఇంకొకటి లేదు ఆదాయం అనేటట్లా చేసి తెలంగాణ సర్వనాశనం చేసిన లెక్క కాదు. యువతని తప్పుదారుల పట్టేయడానికి మేం కాదు, టీఆర్ఎస్ ఆల్రెడీ తప్పుదారుల పట్టించి వెళ్ళిపోయారు. యువత సర్వనాశనం అయిపోయారు. అదే మాట్లాడాలి ముచ్చట్లు. ఎవరు మాట్లాడొద్దు దేశాలుగా. వాళ్ళే రాసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళే నమస్తే తెలంగాణ రాసుకొచ్చారు. నమస్తే తెలంగాణకి ఏమన్నా వేరే పని ఉంటుందా? జోకుడు తప్ప మమ్మల్ని తిట్టుడు తప్ప ఇంకో పని ఉంటుందా? వాళ్ళు పెట్టుకున్నారు ఏమన్నా వేరే పని? ఏమో మరి ఇక అదే ఒకసారి ఇక మళ్ళీ నీకన్నా ఫోన్ చేస్తే జర రాసుకుందామని మరి మరి నిన్న మరి తెలంగాణ ఏమో పశలేవు అంటుంటారు. మరి జనాలు ఏమనుకుంటారు? నిజమేనా జనాలు అనుకుంటారు. అందుకనే మరి నీకు ఫోన్ చేస్తే పైసలు లేవు అని అంటే ఈ రోజు కాదు, ఒక్క సంవత్సరం 9 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఎప్పుడో చేస్తూ పని నడుస్తుంది. పని చేయాలంటే మేము రాగానే కేసీఆర్ చేసేది కంటిన్యూ చేయాలంటే మాకు ఎంతసేపు అవుతుండే? అంతే మళ్ళీ వాళ్ళకి పని పాట లేదు. అది గుమాస్తా తెలంగాణ ఎందుకు రాస్తుంది అట్లా అంటే నిన్న కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇంటర్వ్యూలో. అందుకే దాన్ని దాచిపెట్టుకోనికి అట్లాంటివన్నీ పనులు చేసి పబ్లిక్ ని చూసే చేయడానికి. అది అంతేనా? పిచ్చి మాటలు మాట్లాడితే ఇది ఆ గుమాస్తా తెలంగాణ కూడా వస్తుంది ఒక రోజు దగ్గర పడ్డది. దానికి కూడా నిజాల్ని వాస్తవాల్ని రాస్తే ఎవడన్నా పేపర్ చదువుతాడు. టీఆర్ఎస్ తప్ప టీఆర్ఎస్ అది కూడా ఎవరు న్యూట్రల్ ఉండేటోడు ఎవడు చదవడు. అరే చెయ్యాలి గవర్నమెంట్ అని నిజంగానే రాజకీయ నాయకుడు అయితే ఎవడు దాన్ని నమ్మరు. ఎవరైతే వాళ్ళని మోస్తారో ఈ గుమాస్తా పనులు వాళ్ళే నమ్ముతారు, వాళ్ళే చదువుతారు, వాళ్ళ ఇంటికే పోతుండొచ్చు ఆ పేపర్. వేరే వాళ్ళైతే కూడా చదవడు. అట్నా? గిదుల్లా మొత్తానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్రీధర్ ఈ రకంగా గతంలోనే తాగుడు ఊగుడు సందుకోటి గలికోటి అయింది. మేము అట్లా చేయము, నిరుద్యోగులకు మేము ఉపాధి కల్పిస్తాం అన్నట్టుగా. గుర్తుందో లేదో ఎంతమంది యువత నిరుద్యోగ యువత చచ్చిపోయినప్పుడల్లా బానిసలు అయిపోయి తాగుడు కలవాటు అయిపోయి కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యక తాగుడు కలవాటు అయిపోయి రోడ్ల మీద తిరిగి పిల్లలు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గుర్తులేదా నీకు? అదే ఇప్పుడు ఎందుకో యువత నడి రోడ్డు మీద తిరుగుతలేరు, తాగని తిరుగుతలేరు, పబ్బుల పొట్టి తిరుగుతలేరు, డ్రగ్స్ దగ్గరికి పోతలేరు. రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఈ రోజు తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా ఈరోజు ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉన్నాడు. ఈ గొట్టంగా లేదు మాట్లాడి రేవంత్ రెడ్డిని తగ్గించాలి, తెలంగాణ ప్రజల్ని తగ్గించాలి అని ఏమైనా చేస్తే వాళ్ళకే ఇప్పుడు కవిత రూపంలో వచ్చింది. వాళ్ళకి చెవి ఎక్కడో లేదు. ఓ సినిమాలు అంటాడు చూడు, మన శత్రువులు ఎక్కడో లేరు, మన ఇంట్లోనే బిడ్డల రూపంలో చెల్లెళ్ల రూపంలో పుడతారని అంటాడు చూడు. గట్ల కవిత వాళ్ళ ఇంట్లో పుట్టింది. అయ్యో ఇంటిని మంచిపోయాము. ఇక కలవకపోతారా, మాట్లాడకపోతారా, కలిసి ఉండకపోతారా? ఇక నడవన్నదే పర్వా అంతే అంటావు. మరి కాదా? ఇయ్యాల కాకపోయినా రేపైనా అన్న అయ్యా అని పోదా? ఎట్లా అట్లా కలుసుకుంటారేమో. కానీ ఆస్తుల వ్యవహారాలు రాజకీయ వ్యవహారం వచ్చే వరకు చూపించింది కదా నిన్న అలా కథ ఏందో. అది ఇప్పుడు వాళ్ళని ఎవ్వరు కొట్టేది అవసరం లేదు, ఎవ్వరు తిట్టేది అవసరం లేదు, ఎవ్వరు అనేది అవసరం లేదు. వాళ్ళే చాలు కొట్టడానికి, కొట్టుకోనికి, తిట్టుకోని. ఇక వేరే వాళ్ళు అవసరం లేదు వాళ్ళ రంగం అంతా బయట పెట్టడానికి. అది నిన్న అన్ని చెప్పింది కదా కవితమ్మ, ఏమేమి బయట పెట్టింది విన్నావు కదా. ఆమె ఇంట్లోకి కాము కాంగ్రెస్ ఏమో కుట్రబంది కవితమ్మతో అనిపించింది కదా. స్వయాన బిడ్డ ఇంట్లో ఉన్న బిడ్డనే చెప్తుంది. అది దాని గురించి గాని, కేటీఆర్ గురించి గాని, ఇంకొకడు వచ్చాడు మా పార్టీలో కొత్తోడు అని కౌశిక్ రెడ్డి కార్తిక్ రెడ్డినో ఇద్దరిని కలిపి ఎవరినన్నదో తెలియదు కానీ మొత్తానికైతే అన్నది కదా కార్తిక్ రెడ్డి. ఫస్ట్ వాళ్ళింటిది వాళ్ళని చూసుకోమని ఫస్ట్, తర్వాత బయట కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బయట ఎవరికన్నా మాట్లాడాలన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంటి గురించి వాళ్ళు చూసుకోమని. సరే తల్లి శరార్థి మరి.
శనార్థి నమస్తే. ఇంకో మొత్తానికి ఇక మరి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతకి ఈ రకంగా అంబయ్య వెళ్ళబోసుకుంది. ఇక ఇప్పటికైతే మార్నింగ్ న్యూస్ విత్ నరసయ్య తాత మధ్యాహ్నం మోత కార్యక్రమానికి మరి శనార్థి చెప్తున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. పొద్దుగు కాక 8 గంటలకు మళ్ళా కలుసుకుందాము. మీరు చూస్తూనే ఉండరు మన ANN.